నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే మన డ్రాగన్ ఫ్రూట్ మూడో కాపు అయితే వచ్చిందండి. పువ్వులు అయితే వచ్చి ఇవాళకి 3 రోజులు అయింది. అవి మనకి పెద్ద సైజు రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే మన తోట అంతా కూడా నేను ఎరువులు వేసి నెల రోజులు అయిపోయిందండి. మధ్య మధ్యలో ఏవేవో ఇస్తున్నాను, కానీ నెల రోజులు అయ్యిందండి ఫుల్గా ఫుడ్ పెట్టి. ఇవాళైతే ఫుల్గా ఇద్దామండి, ఎందుకంటే తుఫాన్ అని చెప్పారండి. ఉదయాన్నే నుంచి 4 చినుకులు అయితే రాలిని, కానీ ప్రతి కుండీలోని మట్టి మాత్రం కొంచెం గట్టిగానే ఉంది. అయితే మనం ఇప్పుడు ఈ వర్షానికండి ఘన రూపంగా ఇస్తే మనకి ఈ చల్లదనానికి మనం వేసిన వెరువు చక్కగా వేర్లకి పట్టి ఉంటుంది. అదే ఎండ సమయంలో ఇస్తే ఆకు ముగ్గిపోయి రాలిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇలాంటి చల్లని సమయంలో గట్టిగా వర్షం వచ్చేసింది అనుకోండి పోతుంది, కానీ మనం ఈ చినుకు చినుకు వర్షం ఏమవుతుందంటే అండి కిందకి స్లోగా వడకడుతుంది. మనం ఇచ్చింది ఘన రూపమే కాబట్టి కిందకి అంత తొందరగా దిగదండి. అందుకని నేను ఇక్కడ పశువుల ఎరువు, తర్వాత వర్మీ కంపోస్టు, కొన్ని రకాల మన స్టోర్లో ఉన్న ఎరువులు, అంటే మన స్టోర్లో మీకు ఇంకో విషయం చెప్పాలండి. మన స్టోర్లో బోన్ మీల్ అయితే లేదండి. బోన్ మీల్కి బదులుగా నేను రాక్ ఫాస్ఫేట్ అయితే వాడుతున్నాను. అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా ఏమ్మా నేను బోన్ మీలే అడిగాను కదా చెప్పాలి కదా అని అనలేదు. ఒక ఫ్రెండ్ అయితే మొన్న 15 కేజీలు ఈ బోన్ మీల్ అడిగారండి. నేను అందరికి ఇచ్చేది రాక్ ఫాస్ఫేటే కదా, అదే ఇచ్చేసాను. అది కాదమ్మా మాకు బోన్ మీలే కావాలి, మీరు ఎందుకు చెప్పలేదు ముందు అని అడిగారండి. సారీ అండి. అయితే ఇప్పటి వరకు నన్ను ఇలా ఎవరు అడగలేదు. మీకు ఎవరికైనా బోన్ మీలే కావాలా లేదంటే రాక్ ఫాస్ఫేట్ పర్వాలేదా, ఎందుకంటే నాకు ఇవేవి తెలియదండి. మీరు అడుగుతున్నారు, నేను తెచ్చిస్తున్నాను అంతే. రాక్ ఫాస్ఫేటే కావాలి లేదా బోన్ మీలే కావాలని అడగండి, బోన్ మీల్ కూడా నేను ప్రొవైస్తాను. అంటే 2 ఒకటే అన్నారని నేను బోన్ మీల్ తేలేదండి. ఎందుకంటే బోన్ మీల్ కంటే ఇది బాగా పనికొస్తుంది అన్నారు. ఇంకా బాగా దానికంటే బాగా పనికొచ్చినప్పుడు ఇంకెందుకొని నాకు తేలేదండి. ఎందుకంటే దానివల్ల ఎలకలో మట్టి తవ్వటం ఇలాంటివి చేస్తుంది, స్మెల్ వస్తుంది అన్నారని నేను తేవటం మానేసండి. ఎందుకంటే నాకు ఇష్టం లేక. ఇది ఇలా వారు ఇలాగ అనేటప్పటికీ అవునా తెస్తే బాగుండేమో అనిపించింది. మరి మీకు ఎవరికైనా కరెక్టా లేదంటే అదే కావాలా అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారే కానీ నా ఛానల్ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది. మనం ఛానల్ దగ్గరలో ఉంది, కొంచెం మరి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే నేను ఇవాళ ఎంత ఇస్తున్నాను, ఏ సైజు కుండీకి ఎంత ఇవ్వాలి అని చాలా మంది అడుగుతున్నారండి. మన ఎరువులు కొనుక్కున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో మీకు కొన్ని వివరాలు అయితే వస్తాయి. అయితే నేను ఇక్కడ ఈ సమయంలో ఎవరైనా సరే అండి, మేకలది కానీ ఆవులది కానీ బర్రెలది కానీ గుర్రాలది కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి. కాకపోతే మనకి సంవత్సరం అయిందైతే చక్కగా మాగి ఉంటుంది, ఏ పురుగులు రావు, వాసన రాదు. అందుకని కనీసం 6 నెలలన్నా మగ్గి ఉండాలి. అంతేకాని మనకి పచ్చిదైతే మాత్రం అండి కొన్ని రకాల వేరుకుళ్ళు తెగులు లేదా ఈ వేడి వచ్చే అవకాశం కూడా ఉందండి. అందుకే బాగా మాగింది వేసుకోండి, ఏదైనా పర్వాలేదండి. అదే కావాలని అనుకోకండి. మీకు అందుబాటులో ఉన్న గేదెలు ఎరువని ఏం పర్వాలేదు, ఏ మొక్కలకి ఏ ఇబ్బంది లేదు. నాకు దగ్గర 35 సంవత్సరాల 40 సంవత్సరాల అనుభవం అండి ఈ ఆవులు గేదెల్లో ఉన్నవాళ్ళమే మేము. అందుకే చెప్తున్నాను. మీరు కాకపోతే ఏదైనా సరే మీకు పాతదై ఉండేలా చూసుకోండి అంతే. ఈ ఆవు ఎరువుని మీకు చూపిస్తాను ఎంత బాగుందో. మనం అయితేనండి ఆవు ఎరువే కొంటామండి, ఎందుకంటే మనకి అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది, 2 ఒకటే రేటు, ఏం పెద్ద రేటు ఏం కూడా తేడా ఉండదు. అయితే మేము ఎక్కువ కొంటున్నాం కాబట్టి కొంటామండి. ఒక ట్రాక్టర్ కొంటాం కాబట్టి కొంటాం, ఆవుదే కొనొచ్చు. కానీ ఇళ్ళకాడ ఒక గేదె ఉన్నవాళ్ళు, గేదెలు ఉన్నవాళ్ళు ఈ ఎరువు మానేసేసి మనీ మా దగ్గర నుంచి ఎరువు కొనుక్కుంటాం ఏమైనా న్యాయమంటారా? అందుకే చెప్తున్నానండి, మీకు కుదిరితే మీకు అందుబాటులో మీకు చేతి దగ్గర ఉంటే గేదెదైనా పర్వాలేదు వేసుకోండి. అదండి, ఇదైతే ఇవాళ ఏమేస్తున్నానో చూపిస్తాను రండి. ఇదిగోనండి, ఇది ఆవు ఎరువు చూసారా. ఇలా మనకిది ఈ ఎరువుని ఇప్పుడు మనం ఒక గులాబీ మొక్క అనుకుందామండి. నిన్నే వేసిన ఈ మొక్క ఉందండి, ఇంత పర్వాలేదండి, ఇంతకు మించి వేయొద్దు. అయితే నేను ఆల్రెడీ దీనికి ఏవో ఎరువులు ఇచ్చాను, ఇలా ఈ కాస్తంతా వేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను ఇదేనండి రాక్ ఫాస్ఫేట్,
నేను ఫస్ట్ లో బోన్ మిల్క్ వెళ్తే ఆయన బోన్ మిల్క్ అంటే బాగుంటదమ్మా ఇది పట్టుకెళ్ళండి అన్నారని ఇది తెచ్చానండి. ఇప్పుడు వరకు ఎవరికి ఇచ్చిన రాక్ పాస్పోర్ట్ అయితే పర్వాలేదండి అన్నవాళ్ళే తప్ప నాకు అంతకంటే ఇంకేం అనలేదు. ఇప్పుడే తెలిసింది. అయితే దీన్ని మనం వాసన అది పెద్దగా ఉండదండి. ఇది కొత్తదైతే కొంచెం స్మెల్ వస్తుంది. నేను ఇక్కడ కేజీ తీసుకున్నానండి. ఒక 10 కేజీలు ఎరువుకండి. మీకు వర్మి కంపోస్ట్ ఉంటే వర్మి కంపోస్ట్ 10 కేజీలు తీసుకోండి. కతిమయన్ని కేజీ కేజీ తీసుకోండి, లేదంటే అర కేజీ తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇది మాత్రం ఎక్కువైతే వేయొద్దు. ఆవు ఎరువది వర్షాకాలం కొద్దిగా ఎక్కువ వేసినా పర్వాలేదు. అలాగే దీంట్లో మనం చెక్క అయితే వేస్తున్నానండి. ఒక అర కేజీ ఉంటుంది చెక్క వేస్తున్నాను. ఇది బయోమిక్స్ అండి. ఇది 11 రకాల కలయిక. మనకి దొరకని చెక్కలు కూడా ఇందులో ఉంటాయండి. ఇది నూనె తీసేసిన చెక్కలేనండి ఇవి. కానీ వేప పిండి అయితే మన దగ్గర నూనె తీయిందండి. చాలా ఘాటుగా అయితే ఉంటుంది. అది కూడా వేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తున్నాను కదండి. ఇప్పుడు వేప చెక్క అయితే వేయట్లేదు. అలానే ఎప్సమ్ సాల్ట్ అయితే వేస్తానండి. ఇది కూడా ఒక అర కేజీ వేస్తున్నానండి. మనకి బోన్ మీల్ ఎందుకు ఎక్కువ వేసానంటే అండి, అన్ని అర కేజీ సరిపోతాయి. కానీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్కి వేయాలండి మనం. ఆ డ్రాగన్ ఫ్రూట్ మనకి ఇప్పుడు పూత అయిపోయింది కదండి. ఇప్పుడు వేస్తేనే మంచిగా మన కాయలు మంచి బలంగా వస్తాయండి. అలానే పసుపు మొక్కలకి, బెండ మొక్కలకి అన్నిటికి కూడా ఇచ్చేద్దాము. కానీ ఇది సరిపోదండి. అన్ని కేజీ కొలతలు కావాలి. ఇప్పుడు ఒక సకానికి వస్తుంది. కతిమ సగం మనీ నేను రేపు వేసుకుంటానండి. అన్ని వీడియోకి అవ్వదు కదా, అందుకే ప్రస్తుతానికైతే మీకు వీడియో అయిపోయాక మనీ ఇంకొక సగం కలుపుకొని వేస్తా. ఇప్పుడు ఇందులో మనం వర్మీ కంపోస్ట్ అయితే వేద్దామండి. వర్మీ కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ అన్నిటిలోని వర్మీ కంపోస్ట్ లో కలుపుకుని వేసుకోవచ్చు, లేదంటే ఇలా పేడ ఎరువులు వేసుకోవచ్చు, లేదంటే మన కిచెన్ వేస్ట్ దాంట్లో వేసుకోవచ్చు. ఇవన్నీ మాకు లేదండి అనుకుంటే ఇలా మనం వారానికి ఒక రకం చెప్పున ఒక్కొక్క స్పూను మొక్కలకైతే ఇచ్చేయచ్చు. ఇలా అంతేనండి. కాకపోతే బోన్ మీల్ కానీ, మన బూస్టర్ గుళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు రాక్ పాస్పాట్ కానీ ఎక్కువ ఇవ్వద్దండి. అవి మొక్కలను తట్టుకోలేవు. అవి మొక్కలకి ఎక్కువ ఇస్తే మొక్కలు తట్టుకోలేవు. అందుకే ఒక్కొక్క స్పూను, అర స్పూను అలా ఇవ్వండి కుండీ సైజుని బట్టి. ఒక డ్రమ్ అనుకుందామండి. ఒక డ్రమ్కి అయితే మనం ఒక గుప్పుడు అయితే ఇచ్చేయచ్చు అంతే. కానీ అంగుళాల మీద కుండీలు అంటే 6 అంగుళాల కుండీ, 8 అంగుళాల కుండీ, వాటికి మాత్రం అర స్పూను లేదా స్పూను, అంతకు మించి ఎక్కువ ఇవ్వకండి. 15 రోజులకు ఒకసారి ఇవ్వండి అంతే. ఇది వర్మీ కంపోస్ట్, ఇది పేడ ఎరువు. కానీ మనకి ఏమన్నా మీకు వైనం దొరుకుతుందా? నాకైతే రెండు ఒకలాగే ఉన్నాయండి. వర్మీ కంపోస్ట్ అంత మెత్తగా ఉంది, ఈ పేడ ఎరువు ఇది ప్రత్యేకంగా పేడేనండి, గడ్డితో చేసింది కాదు. ఇది ఒట్టి పేడనే పక్కన వేసి తయారు చేసిందండి ఇది. అందుకే మనకు అంత అచ్చు వర్మీ కంపోస్ట్ లాగే ఉంది, బాగా పాతదైన మూలనే. అయితే ఒక్కొక్కసారి గడ్డలా కూడా ఉంటుందండి. అలాగున్నా ఏమీ పర్వాలేదు. అది తిరగేసి విధానాన్ని బట్టి మనకే అలా తయారవుతుంది అంతే. ఇలా వేసాను కదండి. ఇప్పుడు మనం పాదులకి ఇలా వేద్దామండి. ఒక్కొక్క పాదుకి ఇలా వేద్దాం. ఇక్కడ ఎరువు ఉంది కాబట్టి ఇంత వెయ్యాలి, లేదంటే మనం స్పూనులతోటే వేయవలసి ఉంటుంది. వర్మీ కంపోస్ట్ ఎక్కువైనా ఏమీ కాదండి, ఆవు ఎరువు ఎక్కువైనా అంతా ఏమీ కాదు. కానీ ఈ ఎరువులు మాత్రం ఎక్కువైతే కొంచెం ప్రమాదం అండి, జాగ్రత్తగా వేసుకోండి. ఇలా కలిపి మనం మొక్కలకైతే ఇచ్చేద్దామండి. ఏ మొక్కలకైనా ముందు నేను గులాబీ మొక్కలతోటే మొదలెడతానండి. ఇలా మనం ఇప్పుడు ఎంత వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో మనకి అది ఎక్కువ ఉంది కాబట్టి, ఆవు ఇది పశువుల ఎరువు ఎక్కువ ఉంది కాబట్టి ఇలా గుప్పుడైతే వేస్తున్నానండి. లేదంటే మాత్రం మనం స్పూనులతోటే లెక్కేసుకోవాలి. అన్ని గులాబీ వంటలకి కూడా వేసేస్తున్నా. వేసేసి అయితే గుర్తుపెట్టుకోండి, ఏ గులాబీ మొక్కకి వేసినా ఇంకో మొక్కకి వేసినా
మట్టి తిరగేసి వేసుకోవాలండి. అప్పుడే మనకి రిజల్ట్ బాగా ఉంటుంది. నేను ఇప్పుడు వేసేస్తున్నాను. ఆ వేసేసాక కూడా మట్టిని తిరగేసుకోవచ్చు. ప్రతి కుండీని కూడా వేసిన కుండీకి తిరగేసుకోవచ్చు. ఇలా అన్నిటికీ కూడా ఇలా వడ్డిచ్చేద్దామండి. సరే, చిన్న సైజు పువ్వు పూస్తుంది, చాలా పెద్ద పువ్వు పూస్తుంది. ఈ చెట్టుకి మనం గుప్పుడైతే ఇస్తున్నా అంతే. పువ్వులు అయితే ఎంత బాగా వచ్చాయో ఈ కుండీకి మనం గుప్పుడైతే ఇస్తున్నానండి. ఇది భవానీ గారి దగ్గర నుంచి చిన్న కొమ్మ అయితే పట్టుకొచ్చాను. 2 పట్టుకొచ్చాను. ఒకటి ఎల్లో, ఎల్లో చనిపోయింది, ఇది మాత్రం బతికింది. ఎల్లో అయిపోయింది కదండి. దీనికి కూడా మనం ఎప్సమ్ సాల్ట్ వేస్తే కలర్ అయితే మారుతుంది. దీనికి వేద్దాము, వేసి ఎరువు కూడా ఇద్దాము. అయితే మనం ఎరువులు ఇచ్చేటప్పుడు అండి మీకు ఒక డౌట్ రావచ్చు, కుండీ నింపుగా మట్టి అయిపోయిందండి, ఇప్పుడు మనం ఎరువులు ఇవ్వాలంటే ఎలా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అలా వచ్చినప్పుడు అండి మట్టిని ఇలా తిరగేసండి, పై మట్టిని తీసేసుకోండి. తీసేసుకుని అప్పుడు ఈ మట్టి ఇవ్వండి. అలా ఇవ్వటం వలన ఆ కుండీ నింపుగా ఉన్నది కదండి, ఈ మట్టిని మనం తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఖాళీ అవుతుంది. ఆ తర్వాత మనం వేయటానికి ఎరువు ఉంటుంది. అయితే నాకు ఇక్కడ నిండుగా లేదు కదండి, అందుకే తీయట్లేదు. ఇలా ఒక గుప్పుడు అయితే వేస్తున్నాను. అలానే ఎల్లో కలర్ అయిపోయిన దానికండి మనం ఇందులో వేసిన చాలా తక్కువ కదండి. ఇదిగోనండి 1 స్పూను ఇలా వేసేద్దాం. కుండీకి దగ్గరగా, మొక్కకు దూరంగా, అంతే. ఇలా వేయటం వలనండి మనకి ఇది కలర్ మారి మనకి గ్రీన్గా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సరే మొక్క మనకి ఎల్లో అయ్యిందంటే ఇది ఆరోగ్యంగా లేదని అర్థం. గ్రీన్గా గ్రీన్గా ఉన్న మొక్క హెల్దీగా ఉందని అర్థం, దానికి బలం ఎక్కువ ఉందని అర్థం. అది గుర్తుపెట్టుకుని మీరు మొక్కలకి ఫుడ్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకుని ఇవ్వండి. చూసారు కదా, నేనైతే ఇవన్నీ కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఇది ఎలాగా మనకి కొత్త కొమ్మలు వేయాలనుకుంటున్నాం కదా, వీటిని వేద్దాము. మనకి ఇలా కలర్ దీనికి మారటానికి కారణాలు చాలా ఉంటాయండి. ఐరన్ శాతం వల్ల కూడా మనకి ఇది ఇలా మారుతుందంట. నేను పొగాకాలు కూడా వేస్తూ ఉంటాను. ఇందులోనే ఒక కొమ్మ అయితే నాటేస్తున్నానండి. వారన నాటడం వలన మనకి వేర్లు వచ్చాక ఇంకో దిక్కుని నాటుకోవటానికి బాగుంటుంది. చూసారు కదా, అయితే ఈ మొక్కలన్నీ కవర్ అయినాయండి. కానీ నాకు ఒక మొక్క మాత్రం ఇలా రంగు అయితే ఉండిపోయిందండి. మొన్న అన్ని మొక్కలు ఇలాగ ఉన్నాయి, కలర్ అయితే మారినవి అవి. అలా దీనికి పొగాకు కాడలు కూడా బాగా పనికొస్తుందండి. పొగాకు కాడలు వేసినా కూడా కలర్ మారుతుంది. కానీ ఎప్సమ్ సాల్ట్కి అయితే తొందరగా రికవర్ అయితే అవుతుందండి. మరి పొగాకు కాడలకైతే దీనికి 1 వారం 10 రోజులు పట్టేది, దానికి ఒక 20 రోజులు పడుతుంది అంతే. ఇక్కడ మనం బీరపాదు పెట్టాము కదండి వట్టికెళ్ళ పందిరికి, ఇటేమో చిక్కుడుపాదు పెట్టాము, ఇటు బీరపాదు పెట్టాము. బీరపాదు మాత్రం కొనలు అయితే అస్సలు బాగాలేదండి, అంటే మొక్క బలంగా లేదని అర్థం. వచ్చింది ఏంటండి, ఒక వాటర్ టిన్ను. ఈ వాటర్ టిన్నులో మనం బలానికి ఇస్తేనే కదండి మన మొక్కలు బాగుండేవి. ఇక్కడ మనం దీనికైతే ఇవ్వండి ఇంత ఇస్తున్నా. మనం ఒకేసారి ఇవ్వటం వలనండి మొక్కలు కొంచెం ఇబ్బంది పడతాయండి. అలా కాకుండా ఇప్పుడు ఇద్దామనుకున్న 2 గుప్పుళ్ళు ఇంకొక వారం రోజులు పోయాక ఇచ్చామనుకోండి, ఆ మొక్క చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అందుకే తక్కువే ఇచ్చి మనం ఫుడ్ లిమిట్గా పెడితే అండి ఇది కూడా మనకి హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఆకంతా రాలిపోతుంది. అలా వేస్తున్నానండి మల్సింగ్, ఎందుకంటే మధ్యాహ్నం 5 ఎండిపోతుంది ఇది. అలానే బుజ్జి బుజ్జి వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ చెట్టు చూసారా ఎంత బాగా కాయలైతే దిగాయో. మరి ఇవన్నిటికి ఫుడ్ ఇవ్వాలి కదా, ఇస్తేనే మన మొక్కలు ఈ గత సంవత్సరాన్ని అండి
మనీ మనకే చక్కగా బయలుదేరినాయి. వీటికి కూడా ఈ బకెట్ కదండి ఇలా ఇచ్చేద్దాము, మనీ తిరగేస్తా. ఇలా మనం తర్వాత కూడా ఇలా తిరగేసుకోవచ్చండి. ఇలా తిరగేసుకుని వీటికి ఇప్పుడు మనం నీళ్ళైతే ఇచ్చేద్దాము. వర్షం కురిసిందండి పొద్దున్న, కానీ ఆకుల మీద పడ్డాయి తప్ప కుండీల్లో పడలేదు. తేమగా ఉంది అంతే. ఇప్పుడు నీళ్ళు ఇస్తే ఇంకొకవేళ ఈ 3 రోజులు వర్షం వచ్చినా మనకి ఇబ్బంది లేదు. ఇలా 3 ఆటలకి 3 గుప్పులు అయితే ఇచ్చానండి. 3 ఉన్నాయి ఇక్కడ. మనకి కొత్త మొక్కలు కూడా ఉన్నాయి, ఇద్దాం. వంగ మొక్కలను పెంచడం చాలా సులువండి. అప్పుడప్పుడు పురుగుల కోసం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పొగాకు నీళ్ళు, మన వేప నూనె ఇలా మనం మార్చి కొడితే సరిపోతుందండి. ఇలా ఎరువులు ఇస్తే సరిపోతుంది. చాలా సులువుగా వంకాయలు అయితే కాస్తాయి. చెట్టు చూసారా, మనకి ఇది స్టార్ ఫ్రూట్ అండి, తీపిది. అయితే ఇది ఎల్లు అయ్యింది. మనం ఎప్సమ్ సాల్ట్ అయితే వేస్తున్నాను. అలానే మట్టిని అయితే తిరిగేస్తున్నాను. తిరిగేసి మనం ఇప్పుడు ఈ ఎరువుని అయితే ఇద్దామండి. అయితే గ్రీన్గా ఉన్న వాటికైతే మనీ రాకుండా ఉంటుంది, ఎల్లు అవ్వకుండా ఉంటాయి. కానీ ఎల్లు అయిన దానికి మనీ ప్రత్యేకంగా ఇస్తున్నానండి, సరిపోదని. దీనికి మనం ఇలా ఇచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని చెట్లకి కూడా వరచెట్టు ఇస్తానండి. అంటే మీకు ముఖ్యమైన చెట్లని చూపిస్తున్నాను అంతే. అన్నిటికీ ఇచ్చేయాలండి ఎరువు. మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేస్తా. ఆల్ స్పైసెస్ మసాలా అండి. ఇది కూడా కొంచెం డల్గా ఉంది. ఎండలకండి నేను ప్రతి చెట్టుని కూడా ఒక చెట్టు ఆనిచి ఉంచాను. ఆల్ స్పైసెస్ మొక్క ఎంత డల్గా అయితే ఉందండి. మనకి ఏపుగా చిగుర్లు వచ్చి మనకి ఇవి గ్రీన్గా ఉంది అంటే హెల్దీగా ఉందని అర్థం అండి. ఇలా కొంచెం డల్గా ఉందంటే మనం ఎరువులు ఇవ్వాలని అర్థం. ఇలా మనం అన్నిటికీ కూడా ఒక్కొక్క శారడ్ అయితే చెప్పేద్దానండి. కుండీ సైజుని బట్టి ఇచ్చుకోండి. మరి ఇది చూసారా, మనకి మనీ పువ్వులు అయితే స్టార్ట్ అయినాయండి. ఇది ఒక నెలకే 15 రోజులు పువ్వులు ఉంటాయండి. ఒక 15 రోజులు పువ్వులు ఉండవు. పువ్వులన్నీ రాలిపోతాయి. మనీ కొత్త చిగుర్లు వచ్చి పువ్వులు వస్తాయి. ఇది కూడానండి ఆలోచిస్తూ ఉంది, లేకపోతే ఇంకా పువ్వులు ఉండును. మనం ఆలోచించనిస్తామా? మరి దీనికి కూడా ఎరువైతే ఇచ్చేద్దామండి. ఇలా మీరు ఎరువు ఇచ్చేటప్పుడు అండి, ఒకవేళ వేసవిలో కానీ ఎండలు కాసినప్పుడు కానీ ఎరువు కానీ ఇచ్చేటప్పుడు మరి కొంచెం మట్టి ఎప్పుడు తేమగా ఉండేటట్టు చూసుకోండి 2 రోజులు. ఎందుకంటే మనం ఎరువు ఇచ్చాక ఈ కుండీ ఆరిపోయింది అనుకోండి, ఘాటు ఎక్కువైపోయండి, చుట్టూనున్న ఆకులన్నీ రాలిపోతాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎరువు ఎక్కువ ఇచ్చారు అనుకుందాం, చెట్టు పసుపు రంగు వచ్చేసి ఆకులు రాల్చేస్తుందండి. అదే మీకు వైను ఎక్కువ అనిపిస్తే. అప్పుడు ఏం చేస్తారంటే ఆ మొక్కకి ఉదయం సాయంకాలం కొంచెం వాటర్ ఎక్కువ ఇవ్వండి. ఇష్టం వలన ఆ మొక్క ఎంత ఎరువునైనా సరే తట్టుకుంటుంది. నాకు ఒక ఫ్రెండ్ చూసారు కదండి, ఈ సమయంలో మనం ఫుడ్ అయితే ఇవ్వాలండి. అక్కడ కూడా పైన ఉంది. మనం కాయలు పెరిగాక ఇస్తే తీసుకోదండి. పూత అయిన 3 రోజులు అయింది వాళ్ళకి పూతవి. ఈ సైజ్ అయితే వచ్చింది. మొత్తం ఆ పక్కన కూడా ఉన్నాయండి, కనిపించట్లేదు మీకు. దీనికి ఇప్పుడు నేను ఇచ్చేది 1 కేజీ ఇస్తానండి, సరిపోతుంది. ఒక గుప్పుడు మాత్రం రాక్ ఫాస్ఫేట్ మనం అందులో వేసింది మరి అంత తక్కువ ఉంటుంది కదండి. రాక్ ఫాస్ఫేట్ 1 గుప్పుడు అయితే ఇస్తున్నానండి. ఎందుకంటే మట్టి తీసేసే అవకాశం అయితే లేదు. ఇదంతా కూడా వేసేస్తున్నాను. అంతే. ఇప్పుడు మనం నీళ్ళు అయితే ఇద్దామండి. అయితే ఇలా ఎరువులు ఇచ్చినోడు మాత్రం నీళ్ళు ఇవ్వండి. ఈ నీళ్లు మనం నిన్న కూడబడిసి వేసి కూరగాయలు తుక్కు వేసి ఊరబెట్టిన నీళ్ళండి. అంతే.
ఇక్కడ పనస చెట్టు, తర్వాత మన జీడి మామిడి చెట్టు, లిచ్చి మొక్క, జామ మొక్కలు, ఇలా అన్ని రకాల పళ్ళ మొక్కలు అయితే ఇలా పెట్టానండి. వీటికి అన్నిటికీ ఇచ్చేస్తున్నాను. జామ మొక్కలు చూసారా ఎలా పూత మీద ఉన్నాయో. ఈ సమయంలో ఇవన్నీ కాయలు అవ్వాలి, చక్కగా ఫుడ్ తయారు చేసుకోవాలి అంటే మనం ఏదో ఎరువు ఇవ్వాలండి. చూసారా మనం అన్ని రకాలు ఎందుకు కలిపాము అంటే ఇందులో మనకి మొక్కలకి కావాల్సిన పోషకాలు ఒకే రకంలో కాకుండా ఇలా మనం 2-3 రకాల మార్చి మార్చి ఇవ్వటం వలన పోషకాలు మొక్కలకి అందుతాయండి. వర్మీ కంపోస్టు ఇప్పుడు ఇచ్చింది చక్కగా. ఇప్పుడు అన్నీ కలిపానండి. ఒక బూస్టర్ గుళ్ళు మాత్రం కలపలేదు. మరోసారి కలుపుదాం. అది ప్రస్తుతానికి ఈ 4 రకాలు ఇలాగ అందిస్తున్నానండి. చూసారా ఇవన్నీ జాంకాయలు అయితే ఇంకా మన తోటలో ఇంకా చాలా బాగా పెరుగుతాయి. జామ చెట్టు బాగా కాయాలంటే ఏం చేయాలో కూడా మీకు నేను పూర్తి వీడియో అయితే చేస్తాను. మనం కాయలు అయితే కోసుకోవచ్చండి. చూసారా ఇది తైవాన్ జామ అండి, లోపల రెడ్ ఉంటుంది. కాయలు మాత్రం చాలా బాగా కాస్తున్నాయి, బాగా పెరిగింది కూడా. చూసారా 2 కుండీల్లో వేసానండి. దీనికి కూడా మనం ఇక్కడ ఒక 1/2 కేజీ ఉండేటట్టు ఇవ్వాలండి. ఈ సైజు కుండీ, ఇది 16 సైజు కుండీ అండి. మనం ఇక్కడ అన్నీ కలిపింది, ఎరువు కంపోస్టు అన్నీ కలిపింది. ఒక 1/2 కేజీ ఉండేటట్టు ఇద్దాం. అయితే మనం ప్రత్యేకంగా కానీ దీనికి బోన్ మీల్ కానీ మనకి బూస్టర్ కానీ ఇలాంటి ఒక్కొక్కటి ఇచ్చేటప్పుడైతే ఒక గుప్పుడు ఇవ్వచ్చండి. గుప్పుడు అంటే 50 గ్రాములు పడుతుందండి. మీరు మిషన్ నుండి చూసుకుంటాము అంటే ఈ సైజుకి ఒక 50 గ్రాముల వరకు ఇవ్వచ్చు. అది కూడా ఏది ఇచ్చినా సరే మీరు ఇలా కుండీ దగ్గరగానే ఇవ్వండి. కుండీ అంతటికీ వేర్లు ఉంటాయి, ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడు ఇచ్చినా కుండీ దగ్గరగానే ఇవ్వండి. ఇలా ఇవ్వటం వలన ఇవన్నీ ఏర్లు ఉంటాయి, తీసుకుంటాయి. మొక్క మొదలకి ఇచ్చారా అవి మొక్కలు చాలా ఇబ్బంది అయితే పడతాయండి. ఇలా నేను ఉజ్జాయింపుగా వేస్తున్నాను, కానీ అన్నీ కలిపింది ఒక 1/2 కేజీ అయితే ఉంటుంది. జాంపిందులు చూసారా ఎంత బాగున్నాయో కదా. ఆహా భలే ఆనందాన్ని ఇస్తుందండి ఒక కాయ దొరికి కోసుకొని తింటే. ఒకసారి ఏమైందో తెలుసా అండి, తోటలోని రాత్రి పని చేసుకుంటూ ఉంటాను నేను. అయితే చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే చోట్లో చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి మనకి జామ పండు వాసన వస్తుంది. చూసేసరికి మిగల ముగ్గిపోయిందండి పండు. ఆ క్షణమే కోసేసుకుని వెంటనే తినేసా. అయితే జామ చెట్లు ఎక్కువ వేరు తెగులు వస్తుంటుందండి, మాటికి చనిపోతూ ఉన్నాయి. తరచుగా వేపపిండి వేయండి. ఇప్పుడు ఈ కుండీకి ఒక గుప్పెడు వేపపిండి పడుతుంది. ఇలా మన ఈ శారడ్ కూడా వేయొచ్చు. అది కూడా మనం ఇంకో 2 రోజులు పోయాక అది ప్రత్యేకంగా వేస్తానండి, వీటితో వేయలేదు. ఎందుకంటే అది కూడా ఎరువేనండి, అందుకే మనకు అది ఇది ఎరువు ఎక్కువైపోద్దని ఇంకా వేయట్లేదు. అలా ప్రతి కుండీని ఇలా తిరగేసి మాత్రమే నేను ఈ ఎరువు అయితే ఇస్తానండి. ఇదేనండి ఇవాళ వీడియో. మరి మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలా చల్లటి సమయంలో ఎరువులు ఇస్తే మనకి మంచిగా మొక్కలకి సెట్ అవుతాయండి. ఒకవేళ లేదు చల్లటి సమయం లేదు అనుకుంటే మీకు ఒక 2 రోజులు మాత్రం ఉదయం సాయంకాలం మట్టి తేమగా ఉండేటట్టు అంటే ఇలా ఉంటే సరిపోతుందండి. చూసారా ఇంత తేమగా మట్టి ఉందనుకోండి చాలండి, నీళ్ళు వేయ అవసరం లేదు. లేదంటే మాత్రం ఉదయం సాయంకాలం కొన్ని నీళ్ళు వేయండి అంతే. మనం ఒక్కొక్క రకం ఒక్కొక్కటి ఇవ్వచ్చండి. అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. మనం ఇలా అన్నీ కలపటం వలన మొక్కకు కావలసిన పదార్థాలన్నీ ఇలా దొరుకుతాయని నేను అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటానండి. ఒక్కొక్కసారి విడివిడిగా కూడా ఇచ్చుకోవచ్చు. మనం పశువుల ఎరువులో కొన్ని పోషకాలు ఉంటాయి, వర్మీ కంపోస్ట్లో కొన్ని ఉంటాయి, ఇప్పుడు మనం బోన్ మీల్లో కొన్ని ఉంటాయి. ఇలా ఎప్సమ్ సాల్ట్ వేయటంలో కొన్ని ఉంటాయి. చిగుర్లు రావడానికి ఉపయోగపడుతుందండి. బోన్ మీల్ సైజు పెరుగుతుంది. అలానే మంచి టేస్ట్ రావడానికి పశువుల ఎరువు పనికొస్తుంది. వర్మీ కంపోస్ట్ కూడా వేయటం వలన ప్రతి కాయ కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అందుకే మనం ఇవన్నీ కలిపి ఇవ్వటం జరిగింది. మీరు కుదిరినప్పుడు విడివిడిగా కూడా ఇచ్చుకోవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మా జామ చెట్టు అయితే మాత్రం అతి తొందరలోనే చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయండి. చాలా కాయలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో ఈ వీడియోలోని, కానీ
నాకు మాత్రం చాలా బాగా కాయలు అయితే కాసింది. అందుకే చక్కటి ఎరువులు అయితే దీనికి ఇవ్వటం జరిగింది. మనం కనీసం 15 రోజులకు ఒక్కసారి ఇస్తే బాగుంటుంది. లేదంటే అన్నీ కలిపినవి నెలకొక్కసారి అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం మధ్య మధ్యన ఏవో ఒకటి లిక్విడ్లు ఇస్తున్నాం కాబట్టి నెలకి ఇచ్చినా సరిపోతుంది. లేదంటే 15 రోజులకే ఇవ్వాలండి. చూసారు కదండి, రాగానే వెల్కమ్ చెప్పినట్టు ఉంటుంది ఈ చెట్టు. అలానే ఇవి చూసారు కదా, నేను మాధవి ఐడియాస్ లో ఈ వీడియో పెట్టానండి. మరి ఎవరే చూడలేదు, ఎవరికైనా మన బుజ్జి తోట వీడియోలేనండి 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోక సంస్థ సుఖ్నా భవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్. మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై.